రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడెం మున్సిపాలిటీ శ్రీనగర్ కాలనీ ఫ్యాబ్ సిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ₹1 కోటి మంజూరు చేయించిన సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా టెంపుల్ అభివృద్ధికై చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న రోజుల్లో ప్రాచీన దేవాలయాలకు మహర్దశ పట్టనుందని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నిత్యం పూజలు జరిగేలా బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి సబితా పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా యాదాద్రి టెంపుల్ను పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కుల సంఘాలకు అందరికీ ఇంటి స్థలాలు బిల్డింగ్ స్థలాలు ఇచ్చారు భవనాలకి. ఈ గుట్ట దగ్గర చూస్తే కింద గడిపెట్టి కనిపిస్తుంటారు. అంటే అక్కడ వ్యూ అట్లా ఉంటుంది. కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఉంటుంటే ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే, ఎందుకంటే అంత మంచి ల్యాండ్, ఖరీదైన ల్యాండ్, మంచి వ్యూ ఉన్న ల్యాండ్, హార్ట్ ఎట్లాగా దొరుకుతాయి, పొందాలంటే కూడా దొరకలేదు. అంత మంచి ల్యాండ్లో ఆత్మగౌరవ భవనాల కోసం నిర్మిస్తూ మనకు కూడా ఒక బిల్డింగ్ అక్కడ అలాట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకొక విషయం అంతా తెలుసు. జనరల్గా వైన్ షాప్ టెండర్ తెలుస్తూ ఉంటారు. అసలు నిజానికి అయితే మీ కమ్యూనిటీ అందులో ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి, కానీ మీరు ఎక్కువ రిజర్వేషన్ పెట్టినారు. ఈ మధ్యనే బీమా సౌకర్యం కల్పించినారు. ₹5 లక్షల చెట్టు యాక్సిడెంట్